ఆ తర్వాత ఇంకా ఇక అప్పుడప్పుడు షిరిడి సాయిబాబా భజనకి వెళ్ళటం, భజన చేయటం, మరి షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలు, మరి సత్యసాయిబాబా ఇవన్నీ కూడా ఇక పుస్తకాలు మా రాఘవదాస్ గారు, రాఘవేంద్ర స్వామి గారు మాకు పంపించేవాళ్ళు. ప్రతి నెల బుక్ వచ్చేది మాకు. ఆ బుక్ చదువుకోవటం, భజన చేయటం ఇలా కంటిన్యూ అయింది. ఆ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను ఖమ్మం రావటం జరిగింది. ఖమ్మం వచ్చిన తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాల నుంచే నేను మన సత్యసాయి సేవా సంస్థలో ప్రతిరోజు నిత్యానంద గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యానంద ప్రసాద్ సేవలో తప్పనిసరిగా నేను ఉదయం కూరగాయలు వేయడానికి వెళ్తుంటాను. ఆ సేవ మళ్ళా మధ్యాహ్నం 11:30 నుంచి 1 గంట వరకు వడ్డిచ్చే కార్యక్రమం కానీ ఆ సేవలో పాల్గొంటాను. వీలుకుంటే సాయంత్రం పూట ప్రతిరోజు భజనకి అటెండ్ అవడానికి ప్రయత్నం చేస్తాను. మరి పల్లకి సేవలకి అటెండ్ అవుతుంటాను. మరి ఇలా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మన గుళ్ళో కానీ సత్సాయి సేవ మందిరంలో కానీ ఏ కార్యక్రమంలో కూడా నేను ముందుంటానికి ప్రయత్నం చేస్తాను. అయితే 2014లో మొట్టమొదటిసారి నేను పుట్టపర్తిలో అడుగు పెట్టాను. స్వామివారు అప్పుడు లేరు, అయినా సరే అడుగు పెట్టాను. అడుగు పెడితే మా రాఘవేంద్ర స్వామి నా బాబాయి ఒక వారం రోజులు ఉండియాలరా అన్నారు. ఆ వారం రోజులు నాకు తినడానికి కూడా టోకెన్లు అన్ని ఆయన ఇచ్చాడు. ఇంట్లో ఆయన దగ్గర రూమ్ లో ఆయనకి సపరేట్ గా రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో నేను పడుకోబెట్టుకున్నాను. వారం తర్వాత అమ్మ నాన్న ఇబ్బంది పడతాము వెళ్ళిపో అని అన్నారు. ఆయనకి తెలియకుండా నాకు ఉండాలనిపించి ఎంతో ప్రశాంతంగా అనిపించేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి నేను మళ్ళా లోపలికి వెళ్ళి అప్పుడు ఎంతో 50 రూపాయలు ఎంత తీసుకున్నాను 2014లో. మళ్ళా లోపల వెళ్ళిపోయాను 10 రోజులు చెప్పకుండా. ఒక రోజు చూశారు, అరిశారు, ఏంట్రా ఇంకా ఉన్నామని, వెళ్తానే బాబాయ్ అని చెప్పేసి అని అన్నారు. ఆ 15 రోజులు కూడా ఇక రోజు మార్నింగ్ నాకు పొద్దున్నే లేవటం, ఓంకారం అయిపోగానే మళ్ళా నగర సంకీర్తనకి అటెండ్ అవ్వటం. ఆ మాడ వీధుల్లాగా, తిరుపతి మాడ వీధుల్లాగా మన పుట్టపర్తిలో కూడా ప్రశాంత్ నిలయంలో 4 వీధులు ఉంటాయి. ఆ 4 వీధులలో కూడా ప్రతిరోజు నేను తప్పనిసరిగా నగర సంకీర్తనలో పాల్గొనేవాడిని. ఆ నగర సంకీర్తన అయిన తర్వాత మనకి తప్పనిసరిగా వాళ్ళు ఏం చేశారంటే వినాయకుడి దగ్గర భజన నగర సంకీర్తన క్లోజ్ అయిపోయిన తర్వాత వరుసగా ఒక 4 లైన్లు కూర్చోబెట్టేవాడు.